చెప్పాలంటే ఆర్ఆర్ వీరమల్లు క్రిష్ గారే తీసుకుంటే ఇంకో రేంజ్లో ఉందన్న. నాకు ఈ సినిమా టేకింగ్ చూస్తే అనిపించింది సెకండ్ టాప్. ఆ ఎలివేషన్ కానీ ఫైట్ కానీ ఒక హీరోయిన్ పెట్టుకుని సినిమా తీసి హీరో అంత ఫీల్ ఇచ్చారు ఆయన. అంటే మాకు కూడా అలాగే అనిపించింది. అక్కడ ఉన్నది అనుష్క శెట్టి కదా, ఒక మాస్ హీరో ఉన్నంత ఎలివేషన్లో కానీ ఆ ఫైట్లో కానీ చూసినంతసేపు ఆ విధంగా అనిపించింది అనమాట. మాకైతే మాత్రం ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చూసినట్టు అనిపించలేదు. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఒక మాస్ హీరో సినిమా చూసినట్టు అనిపిస్తుంది. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా ఏం జరుగుతుందో తెలిసిపోవడం వల్ల ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రేక్షకుడు. దానివల్ల ఏంటంటే చూసి ఇంట్రెస్ట్ తగ్గిపోతే దానివల్ల యావరేజ్ అన్నాడు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైట్లో ఎలివేషన్కి అయితే కొరత లేదు. నిజంగా అయితే సెకండ్ హాఫ్ అయితే మాత్రం వర్త్ చేస్తే హ్యాపీగా ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. అయితే క్రిష్ గారు అది బ్యాక్ అని వచ్చి అంతే. థ్యాంక్ యూ. రేటింగ్ అయితే 2.5 ఇస్తాను. మద్రాసి చూస్తానా, చాలా మంచి ఉన్నది. ఇట్స్ I would say SK's best performance also, and AR Murugadas comeback. I would say AR Murugadas comeback movie ఇది after Sikandar. చాలా మంచి ఉన్నది మూవీ. అనిరుద్ధ్ బీజిఎం ఇంకా రుక్మణిది యాక్టింగ్ స్క్రీన్ టైం చాలా మంచి ఉన్నది. ఇది కంబ్యాక్ ఆఫ్టర్ సికందర్, ఇది కంబ్యాక్ అయిన మూవీ. ఇంకా బిజు మెలన్ ఆయన వాయిస్ ఎస్కే చెప్పినట్టే చాలా మంచి ఉన్నది. అరే ఆయననే మెయిన్, ఆయన లేకుంటే మూవీయే లేదు. చాలా మంచి ఉన్నది. ఎస్కేది అయితే యాక్టింగ్, కామెడీ, రొమాన్స్ చింపేసినట్టు మూవీలా. ఇంకా 4/5. కొంచెం లాగి ఉండే కానీ 4/5. ఏమో నాకైతే తెలియదు. నాకు ఆయన మనోజ్ అంత ఇష్టం ఉండదు. సినిమా బాగుంది, నేను ఎంజాయ్ చేశాను. నేను కూడా కొంచెం యాక్టింగ్ చేశాను. మా పెద్దనాన్న క్రిష్ జాగర్లమూడి అనమాట. నేను ఒక ట్రైన్ సీన్లో యాక్ట్ చేశాను. నేను యాక్టర్ని ఒక రిడిల్స్ అడిగాను. సో దాట్స్ ఇట్. మూవీ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గ్రేట్. స్టోరీ లైన్ ఈజ్ ఆల్సో గ్రేట్. బాగుంది సార్. ఐ లైక్. యా, ఇట్స్ గ్రేట్. నాకు ఇష్టం. ఐ లైక్ ఇట్. హైలైట్స్ లైక్ అన్న మూవీ అయితే నేను ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను సింపుల్గా చెప్తున్నా, క్రిష్ గారి డైరెక్షను అండ్ స్వీటీ గారి పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే మూవీకి రావడం జరిగింది. ఇద్దరు మాత్రం నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. మెయిన్గా ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది. అసలు లిటరల్లీ ఒక పాన్ ఇండియా సెలబ్రిటీ అయిన స్టార్ హోదాలో ఉన్న స్వీటీ అట్లాంటి సీన్ చేయడం అనేది లిటరల్లీ నిజంగా గూస్ బంప్స్. సెకండ్ హాఫ్లో మనకు వచ్చే సీన్స్ మాత్రం యాక్షన్ సీన్స్ కానీ అండ్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ కానీ చాలా బాగా నరేట్ చేశారు క్రిష్ గారు. అండ్ ఒకటే చెప్తున్నా, క్రిష్ గారు ఒకటే చెప్పారు, సీతమ్మ గారు అగ్నికి ఆహుతి అయితే మనం చూసాము. అదే సీతమ్మ లంక దహనం చేసేలా ఉంటుందో మీరు ఈ సినిమాలో చూస్తానని అన్నారు. ఆ మాట మాత్రం వాస్తవం. సెకండ్ హాఫ్లో మీరు ప్రతి సీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా స్వీటీ కళ్ళలోనే ఏదో మ్యాజిక్ ఉందన్న లిటరల్లీ. ఎందుకంటే ఆమె కోపంగా చూసినా ప్రేమగా చూసినా కానీ ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయిపోతారన్న దానికి ఇది నిదర్శనం. ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎట్లాంటి వేరే సెకండ్ థాట్స్ పెట్టుకోకుండా ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్కల్ వాచ్ అయితే చేయండి. సెకండ్ హాఫ్లో మీకు కావాల్సిన యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఒక సోషల్ మెసేజ్ ఉంది ఈ సినిమాకి. ఒక సెన్సిటివ్ పార్ట్ని చాలా బాగా నరేట్ చేశారు క్రిష్ గారు. క్రిష్ గారి మీద ఉన్న నమ్మకాన్ని నాకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. అండ్ సినిమా కూడా మనకు 2.5 hours ఎక్కడ కూడా లాగ్ కానీ డ్రాగ్ కానీ అసలు ఈ క్యారెక్టర్స్ ఎందుకు పెట్టారు. అండ్ ఇంకొకరి గురించి చెప్పాలి, చైతన్య గారు ఫస్ట్ మూవీ చాలా విలన్ క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా ప్రామినెంట్గా అగ్రెసివ్గా చేశారు. అసలు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సో దట్స్ ఇట్. అన్న ఘాటి మూవీ చూడడం జరిగింది. ఒక అరుంధతి, ఒక బాగుపతి, ఒక ఘాటి
నిజంగా క్రిష్ గారు అయితే ఆర్ఆర్ వీరమల్లు సినిమాని ఎందుకు ఇగ్నోర్ చేశారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా గట్టిగా కష్టపడ్డాడు మన క్రిష్ గారు. డైరెక్షన్ పర్ఫెక్ట్గా తీసుకున్నారు. ఇంకా అనుష్క గారు చూసుకుంటే వన్ విమెన్ షో, వన్ మెన్ షో కదా, వన్ విమెన్ షో అయింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఒక మంచి కాన్సెప్ట్తో తీసుకోవడం జరిగింది. ఆ స్క్రీన్ మీద అనుష్క నడుచుకుంటూ వెళ్తే ఒక బాలకృష్ణ తీసుకెళ్ళిపోయినట్టు ఉందండి. అనుష్క నరుకుడి, బాలకృష్ణ నరుకుడు రెండు సేమ్ లాగా ఉన్నాయి. నిజంగా సలార్ సినిమాలో మన కాటేరమ్మ కొడుకు వచ్చాడు, కాటేరమ్మ రాకుండా. ఇందులో కాటేరమ్మ రాలేదు, కాటేరమ్మ కొడుకు రాలేదు, కానీ కోడలు పంపించింది. చాలా గట్టిగా అయితే పోరాడింది అనుష్క అయితే. అందరూ అనుష్కని స్వీట్ అంటారు, కానీ ఈవిడ స్వీట్ కదా, హాటే. చాలా గట్టిగా ఉంది. ఓవరాల్గా సినిమా అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా యూత్ చూడండి ఏ రకంగా అయితే సినిమాని మనం ఎలా పాడైపోతుందనే దాని మీద తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా అందరికీ నచ్చే సినిమా ఘాటి. అవుట్ ఆఫ్ రేటింగ్ ఈ సినిమాకి 2.5 నుంచి 3 వరకు వచ్చు. స్క్రీన్ మీద అనుష్క తప్ప మరి ఏది కనపడదు. ఆ రేంజ్లో ఉంది సినిమా. చూడండి, అందరికీ నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ. జనాభాలో నేను పెద్ద ఫ్యాన్ రేవంత్ రెడ్డి గారికి. పచ్చకోట వేసుకుని చూడండి. మూవీ సినిమా ఉందా, సూపర్ ఉందా అన్న. ఘాటి సూపర్ ఉందన్న. సక్సెస్ పక్కా. డబ్బులు కొల్ల కొడుతుంది, బాక్స్ ఆఫీసు బద్దలు బాక్సులు అయితే చూపించలేదన్న. రేవంత్ రెడ్డి గారు కలవాలన్న నా కోరిక. మీ మీడియా ద్వారా సార్ కానీ ఎమ్మెల్యే గారిని చూసినా కానీ పిలవాలని చెప్తున్నా. నేను ఉండేది ముషిరాబాద్లోనే ఉంటా. ఇక్కడ ముషిరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ముషిరాబాద్లో ఉంటా. రేవంత్ అన్నతో కలవాలి. ముషిరాబాద్ మన కేవీకే వైన్స్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటాను. ముషిరాబాద్ కార్పొరేటర్ గారిని నవీన్ గౌడ్ గారిని అడిగితే నా నెంబర్ ఉంటుంది. ముషిరాబాద్ కార్పొరేటర్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, చెప్తున్నా. ఇది మన లేడీస్ కోసము కొత్త రకంగా అన్న చాలా హెల్ప్ చేస్తాడు కాబట్టి అనుష్క గారి మూవీలో లేడీస్కు ఇది ఇచ్చి నేను ఈరోజు రివీల్ చేస్తున్నా. ఇది వేసుకొని చాలా రోజులు అవుతుంది, రివీల్ చేయలే. నేను ఈరోజే రివీల్ చేస్తున్నా. ఎందుకంటే గంజాయిని అరికట్టేగా ఉన్నది సినిమా కాబట్టి. అన్న వ్యయం కూడా అదే, డ్రగ్స్ను గంజాయిని అరికట్టాలని. సినిమా మాత్రం సూపర్ ఉన్నది భయ్య. పిల్ల తీయలేదు ఇప్పటివరకు. పిల్ల లేదు, పులి లేదు, బెబ్బులి ఆడ బెబ్బులి. ఘాటితో గట్టి హిట్ కొట్టింది అనుష్క. వండర్ఫుల్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పగలుగుతాను. ఖచ్చితంగా అనుష్క ఇండస్ట్రీలో ఉంది, ఎక్కడికి పోలేదు. క్రిష్తో కలిసి వన్ మన్ ఆర్మీ అంటారుగా, వన్ ఉమెన్ ఆర్మీ అనమాట. నిజంగా ఆడపిల్ల కనుక పిల్లిలాగా మారితే 4 గోడల మధ్య ఉండి పిల్లిని కొడితే ఎలాగా పుల్లాగా ఎదురుతుందో ఆ టైప్లో తిరిగింది. పీకలు కోస్తుంటే నాకు పుష్పరాజు కాదు పుష్పరాణి గుర్తొచ్చింది అనమాట. బెబ్బులిలాగా ఎదురు తిరిగి కొట్టేసింది. సిచ్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయి, హీరో సన్నివేశాలు బాగుంది. హీరోకి సంబంధించిన ప్రతి సన్నివేశం ఇంటర్వెల్ బిఫోర్ మస్తు అనిపించేస్తుంది. అలాగే ఈ సినిమాకి హైలైట్ చైతన్యరావు అంటే ఆ క్యారెక్టర్ ఒకటి, అలాగే మన జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా సూపర్గా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ. అలాగే పుష్ప సన్నివేశాలు గుర్తొస్తాయి. అడవిలో ఉండే సన్నివేశాలు కానీ, ఆ జలపాతాలు కానీ, ఘాట్లని ఆ రోడ్లలో అడవిలో ఏం జరుగుతుంది, వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళ బతుకులను ఎవరికి కొల్లగొడుతున్నారు, వాళ్ళని ఎలా నాశనం చేస్తున్నారు. దాంట్లో ఈ బాధితురాలు హీరోయిన్ అయితే ఆమె ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది, లాస్ట్కి విజయం సాధిస్తే పులి బెబ్బులి మహారాణిలాగా మరి పుష్ప రాణిలాగా ఎలా పీకలు కోసుకుంటా పోయిందో చూస్తే సినిమా చూస్తే అర్థమైంది. వండర్ఫుల్ మూవీ, ఘాటుతో గట్టి హిట్ కొట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాటేరమ్మ కోడలు కాదు, కాటేరమ్మ జేజమ్మ. కాటేరమ్మకు జేజమ్మ ఉంటే ఎలా ఉంటుందో అట్ట ఉంది. కాటేరమ్మ కోడలు కాదు, కుదరదు. కాటేరమ్మకు అమ్మ జేజమ్మ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. వండర్ఫుల్, సూపర్గా ఉంది కాక. క్రిష్ అక్కడికి పోలే, ఇండస్ట్రీలో ఉంటాడు, ఇటువంటి సినిమాలు తీస్తూనే ఉంటాడు. చరిత్రలో నిలిచిపోయే సినిమాలు తీస్తాడు ఆయన. వండర్ఫుల్. ఇటువంటి హీరోలు దొరికితే క్రిష్ అక్కడికి పోవడం మన గుండెలో నిలిచిపోయి ఉంటాడు. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కాటేరమ్మ కోడల కాటేరమ్మ మళ్ళీ పుట్టొచ్చిన నాకైతే వండర్ఫుల్ ఉంది. ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాకి వైలెన్స్ అంటే ఇష్టపడుతున్నారు. అలాగే ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని పీకలు కోసుకుంటా పోతా ఉంటే ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటే ఘాటి సినిమా చూడండి. ఇప్పటిదాకా చెప్పేది అదే కాక, ఫైట్స్ కాదు, పీకలు కోసుకునే. మరి ఎవడో రొమాన్స్ అని అంటున్నారు. అదే రొమాన్స్ కాదు, ఇలా పల్లెటూరి వాతావరణంలో ఒక కోయ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉంటే అలా ఉన్నాయి. ప్రతి సీను ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అసలు సెకండ్ హాఫ్ నాకు ఎక్కడో డ్రాగ్ అయిపోతుంది, మిస్ఫైర్ అయిపోతుంది అన్న భయం ఉండే. బట్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో కూడా చాలా బాగుంది. ఒక సోషల్ మెసేజ్ చాలా ప్రాంప్ట్గా కన్వే చేశారు క్రిష్ గారు. హరిహర వీరమల్లుకి 50% సాటిస్ఫాక్షన్ చేస్తే ఈ మూవీకి 100% సాటిస్ఫాక్షన్ చేశారు. ఎవరైనా మూవీ బాగాలేదంటే మాత్రం అస్సలు నమ్మకండి.
బాగుమతికి మించి ఉంది. బాగుమతిలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ సినిమాలో అసలు నాకు తెలిసి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ కానీ ఇట్లాంటి రోల్ కానీ స్వీటీ ఇంతవరకు చేయలేదు. ఏ మూవీలో కూడా నేను చూసినంత వరకు చేయలేదు. ఈవెన్ అరుంధతిలో కూడా డివోషనల్ మూవీ కాబట్టి కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ ఇందులో మాత్రం యాక్షన్ మోడ్లో అయితే అసలు ఇంటర్వెల్ బ్యాంక్ అయితే మీకు పిచ్చిలేస్తుంది అన్న, లిటరలీ చెప్తున్నా. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇట్లాంటి స్టార్ బేస్ ఉన్న ఒక హీరోయిన్ ఆ రోల్ ఆ టైంలో ప్లే చేయడం అనేది నిజంగా అసలు ఎవరు కూడా ఒప్పుకోరు. అట్లాంటిది క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఒప్పుకున్నది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా కదా. సెకండ్ హాఫ్లో మాత్రం అసలు మీకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. 2.5 hours ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా, క్రిష్ గారు ఎక్కడ లాగ్ చేయకుండా సీన్ టు సీన్ ఈవెన్ స్టార్టింగ్ పాయింట్ నుంచే మీరు స్టోరీలోకి వెళ్ళిపోతారు. సినిమా బాగాలేదు అంటే మాత్రం ఎవరి మాట నమ్మకండి. ఖచ్చితంగా 2.5 hours మీకు పెట్టిన డబ్బులు వర్త్. ఇది మాత్రం పక్కా. అనుష్క సినిమా ఒక్కసారన్న థియేటర్లో చూడాలని చూసి మనసారా చచ్చిపోవాలని కోరికపోయా. అనుష్క ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ పోయావు అనుష్క? ఏ దేశానికి పోయావు అనుష్క? ఏ రాష్ట్రానికి పోయావు అనుష్క? చెయ్యి అనుష్క, సినిమాలు చేయి. రుద్రమ్మ చేయి, అదంతది అరుంధతి, బాగుమతి, దేవసేనమ్మ. ఏ క్యారెక్టరు, ఏం సీన్లు, ఏమి డైలాగులు సినిమాలు. ఆ డైలాగ్ లేదు పోయా, సినిమా అంతా డైలాగ్ లేకపోయా. 1 or 2 గంజా వ్యాపారం చేసి వాళ్ళ బతుకుల్లో మార్చింది. అలాంటిది ఈ ఘాటీ సినిమా చూస్తే మీరు మీ జీవితాలు గట్టెక్కువ. ఈ సినిమాకి ఏం తక్కువైందని. సినిమా చాలా బాగుంది. అవునండి, నాకు మాట్లాడడం చేత కాదు. పల్లెటూరు అండి, ఇలాగే చెప్పా. నేనే వచ్చి చూశానే, ఎక్కడో 800 kilometers దూరం నుంచి సినిమా చూసే వచ్చి మీరు కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. సినిమాని విజయవంతం చేయండి, సినిమాని హిట్ చేయండి. కాబట్టి సినిమాలో పాటలు కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ ఏది అసలు ఎక్కడ తగ్గేది లేంటుంది. అనుష్క నిజంగా సినిమా హీరో చచ్చిపోయినా కూడా అనుష్క పోరాడింది పోయా. ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అనుష్కలా పోరాటాలు చేయండి. అనుష్కలాగా మీరు కూడా హీరోయిన్లా ఉండండి. మీకు మీరే హీరోయిన్లా ఉండండి. మీకు మీరే సినిమాలు తీయండి. మీకు మీరే మీ బతుకులు మార్చుకోండి. అంటే ఘాటీ సినిమా చూసి మీరు నేర్చుకోవాల్సింది ఇది. ఘాటీ Movie is fantastic, mind blowing. Anushka performances super, rock stars. Mass, super mass. Tamil. ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. చాలా బోర్ కొట్టింది. యాక్టింగ్ ఏదో ఆవిడ మనకి ఇష్టం కాబట్టి ఆవిడ చేసేది ఏదో యాక్సెప్ట్ చేయాలని తప్ప తెలిసిపోతుంది స్క్రీన్ మీద కంఫర్ట్గా లేదు. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ అయితే 1% కూడా రీచ్ అవ్వదు. ఆయన ఏదో హరిహర వీరమల్ నుంచి వచ్చాడు కదా. ఫస్ట్ హాఫ్ విక్రమ్ ప్రభు డామినేట్ చేస్తే సెకండ్ హాఫ్ అనుష్క డామినేట్ చేసింది. వెరీ నైస్. ఓ అమేజింగ్. అనుష్క యాక్టింగ్ ఎప్పుడైనా డౌట్ చేయగలుగుతామా? ఎప్పుడు బాగుంటుంది. విక్రమ్ ప్రభు వాజ్ వెరీ గుడ్. అనుష్కని ఎప్పుడు ఎలా అయినా అనుష్కనే. బట్ వెరీ నైస్. ఆయన మనకు కోపం వచ్చేంత బాగా యాక్ట్ చేస్తారు. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎస్, టోటలీ. ఆ షార్ట్స్, డైరెక్షన్ అన్నీ అదిరిపోయాయి. బాగానే ఉంది కానీ చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. అవును, లేడీ ఐ మీన్ ప్రభాస్కి కౌంటర్ పార్ట్ అనుష్క కదా, అంతే. అయిందే తెలిసిందే కదా. జీవితం మారాలంటే అంటే అరుంధతి మూవీకి అప్పుడు అనుష్కని ఇప్పుడు ఈ అనుష్క చూసినప్పుడు డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? చెప్పురా, నవ్వుతున్నా ఏంట్రా అన్నిటికీ. మనకి ఎలాగో ఉంటుందో ప్యాన్ ఇండియాలో తెలియకుండా ఇటు ఎలా కొట్టిందో ఈ ఘాటీ కూడా తెలియకుండా ప్యాన్ ఇండియాలో ఇటు కొట్టిద్ది. వేరే లెవెల్ ఉంది, న్యాచురల్గా ఉంది. గ్రాఫిక్స్ అయితే లేవు, న్యాచురల్గా మొత్తం న్యాచురల్గా. నాకైతే గ్రాఫిక్స్ లేక కాపాలి, మొత్తం న్యాచురల్గా మారేడు మిల్ ఏరియా తీసినట్టు. అంటే ఇది ఒక సమాజం కోసం మూవీ అనమాట. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది, రేవంత్ రెడ్డి గారు
మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నారు అంటే సమాజం పట్ల సెలబ్రిటీస్ ఏమన్నా పనుల గురించి ఏమన్నా చెప్పండి అంటే ఎవరు చెప్పట్లేదు. ఎవరు మన చిరంజీవి గారు, మన ప్రభాస్ గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు. అలాగే క్రిష్ జాగర్లమూరి గారు ముందుకు వచ్చి ఈ ఫిల్మ్ తీసేశారు డైరెక్ట్. వైలెన్స్ కాదు, నరకటమే మొత్తం. కొడాలతో కోస్తూనే ఉంటుంది అనుష్క. ఒక విజయశాంతి ఒకప్పుడు ఒసే రామ్లంలో ఎలా ఉందో మన అనుష్క ఈ సినిమాలో అలా ఉంది. రేటింగ్ అయితే 10కి 8.5 ఇవ్వచ్చు. బాగుంది. ఒసే రామ్లమ్మ, అప్పుడు ఒసే రామ్లమ్మ విజయశాంతి, ఇప్పుడు ఒసే రామ్లమ్మ మన ఓకేనా. ఓకే, ఘాటీ మూవీ చూశానన్న. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ నాకు పెద్దగా అనిపించలేదు కానీ బట్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా చెప్తున్నాను, రికార్డులను పక్కన పెడితే ఒక మాస్ హీరో సినిమా చూసినట్టు అనిపించింది. అంత ఫీల్ తెప్పించారు. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపించలేదు, ఒక మాస్ హీరో సినిమా చూసినట్టు అనిపించింది. ఆ ఫైట్లు కానీ ఎలివేషన్లు కానీ అనుష్క శెట్టి గారి యాక్టింగ్ కానీ మాస్ యాక్టింగ్ సూపర్ అన్నమాట. బట్ ఏంటంటే రాసుకున్న స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్ ఉండడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం చెప్పేసుకోవచ్చు. దానివల్ల చూసే ఇంట్రెస్ట్ ఆ ప్రేక్షకుడు కొంచెం తగ్గుతుంది అనమాట. బట్ ఎలివేషన్లకి ఫైట్లకి అయితే కొరత లేదు. బట్ సెకండ్ హాఫ్ కూడా అన్ని వర్కౌట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్లు అండ్ ఫైట్స్, ఈ 3 అయితే కొరత లేదు, చాలా బాగుంటాయి. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే రొటీన్ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే విషయం ఉంది. అందుకని ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు దీన్ని. బట్ క్రిష్ గారి టేకింగ్ అయితే మాత్రం ఏం మాత్రం తగ్గలేదు, అలాగే బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే అంటే కాంట్రవర్సీ కానీ కాదు కానీ నిజంగా హరహర వీరమల్ల నుంచి బయటపడ్డా ఆయన ఈ విధంగా తీశారంటే ఆ విధంగా హరహర మీద సినిమా తీసుకుంటే ఇంకా బాగుంది అనమాట. చాలా బాగుంది. యాక్షన్ మన ఆమె యాక్షన్ సూపర్గా ఉంటుంది, కొత్తగా వెరైటీగా ఉంది. లొకేషన్ చాలా బాగుంది, ఒడిస్సా కదా, చాలా ఘాటే బాగుంది. బాహుబలి కన్నా ఇప్పుడు అనుష్క బాగున్నది. బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. హీరో యాక్టింగ్ ఇస్ ఓకే బట్ స్టోరీ బాగాలేదు, రెగ్యులర్ స్టోరీ. శివకార్తికేయన్ సార్ ఓకే, శివకార్తికేయన్ ఓకే, శివకార్తికేయన్ బాగా చేశారు, ఇవ్వచ్చు 2.5. స్టోరీ రెగ్యులర్ స్టోరీ. ఘాటి అండి బాగుంది. కార్తికేయ యాక్షన్ బాగుంది. అనుష్క షో అంతా అనుష్క యాక్టింగ్ ఎలా మొత్తం అనుష్కనే అండి మూవీలో. ఏం అనుష్క కోసం బ్లైండ్గా చూడొచ్చు. தமிழ்நாட்டுல இருந்து வந்தேன். படம் பக்காவா இருக்குது, அல்டிமேட்டா இருக்கு. மதுராசி மூவி. வில்லன் ஆக்டிங் பக்கா, ஜாம்போன் ஆக்டிங், சிவக ஆக்டிங் கொலா மாஸ் பக்கா. தமிழ்நாடு மதுராசி ஹீரோ ரோல் தான், பயங்கரமா இருந்தது, நல்லா இருந்தது, பார்க்கலாம், எல்லாரும் பார்க்கலாம், எத்தனை வாட்டி பார்க்கலாம். ఒక డైలాగ్ చెప్పా. ரேட்டிங் 5 out of 5. அம்மா இன்ஃபர்மேஷன் ఒక్క మాట చెప్పండి మేడం, ఇన్ఫర్మేషన్ நல்லா இருந்துச்சு, நல்லா இருந்துச்சு படம், நல்லா தமிழ் மദ്രാസ്. ఏందో ఇంద్ర సినిమా పేరు మద్రాసి. బాలే శివకార్తికేయ మంచి ఉంది. ఫాల్తు మూవీ. గుడ్ బ్రో, చూడొచ్చు, చాలా బాగుంది. రుక్మిణి షీ ఈజ్ లుకింగ్ సో ప్రిటీ, బాగుంది. షీ ఈజ్ ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. వైలెన్స్ ఎక్కువ ఉంది. లాట్ ఆఫ్ ట్విస్ట్, రొమాంటిక్, ఎక్సలెంట్ మూవీ. థ్యాంక్ యూ. అయితే నేను అనుష్క గారి ఘాటి మూవీ చూడడం జరిగింది. సినిమా మాత్రం మంచి మెసేజ్ సినిమా. ఎట్లా మెసేజ్ అంటే జబర్దస్త్ ఉన్నది. ఈ గంజాయి డ్రగ్స్ ఏదైతే యువత చెడిపోకుండా తెలంగాణలో యువత అడ్డదారి దొడ్డిదారిలో పోతుంది కాబట్టి మంచి మెసేజ్ ఇచ్చింది మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా. సినిమా మాత్రం మంచి మెసేజ్ సినిమా. ఇది నేను రేవంత్ రెడ్డి అభిమానిగా చెప్తున్నాను. ఇగో రేవంత్ రెడ్డి అభిమానిగా చెప్తున్నా,
యువత ఖరాబ్ గారన్న ఒక సినిమా క్రిష్ గారు తీసారు ఘాటీ సినిమా మంచి మెసేజ్ మొత్తం డ్రగ్స్ లేకుండా గంజాయి లేకుండా అరిగట్టడానికి మంచి మెసేజ్ ఇచ్చారు సూపర్ హిట్ సినిమా అనుష్క గారు అయితే చాలా ప్రోత్సహించున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే పనులకి మంచి సినిమా మంచి మెసేజ్ సినిమా తెలంగాణ యువతకు కానీ అందరికి కానీ మంచి మెసేజ్ సినిమా భయ చాలా మెసేజ్ ఉంటుంది సినిమాలో మాత్రం నాకు ఇష్టమైన బండి స్కూటీ ఇప్పుడే చూశాను సినిమా ఘాటీ అన్న సినిమా ఘాటీ అన్న గంజాయి గురించి ఉందన్న సినిమా ఇందులో అనుష్క ఫైట్స్ అవన్నీ చాలా బాగుంది ఇంకొకటి షాకింగ్ విషయం ఏంటంటే ప్రింట్ 1 అవర్ లేట్గా వచ్చింది కొద్దిగా 1 అవర్ ల్యాగ్ వల్ల ఇప్పుడే ఇంటర్వ్యూల్ అయిపోయింది ఇప్పుడే వచ్చినా మళ్ళీ జస్ట్ కలిసిపోమని చెప్పేసి సినిమా చెప్తున్నా మొత్తం గంజాయి గురించి ఉంది సస్పెన్స్ ఉంది అసలు ఈ ఫస్ట్ హాఫ్ అయితే ఏం అర్థం కాలేదు మరి సెకండ్ హాఫ్ ఏం అర్థమవుతుందో చూద్దాం సినిమా అయితే డిఫరెంట్గా మన జగపతి బాబు గారి యాక్టింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ ఫైట్స్ అవన్నీ బాగున్నాయి మన అనుష్క ఫైట్స్ కూడా చాలా బాగా చేసింది లాస్ట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ ట్విస్ట్ మాకు ఇంకా అర్థం కావట్లేదు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయితే చూసినాము అనుష్క రోలు మన కండక్టర్ క్యారెక్టర్ లాగా ఉంది ఘాటీ అనేది అందులో మామూలుగా గంజాయి సప్లై చేస్తుంది అందులో హీరో ఆల్రెడీ ఇందాకనే పుస్తకం కాల్చి చంపేసిరా లేదా చచ్చిపోయినా అది తెలియదు సినిమా అయితే చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగుంది సమ్మర్లో వెళ్ళాలి ఊటీ తెలంగాణ ఆంధ్ర ప్రజలు చూడాలి ఈ ఘాటీ పడేసాడు మొత్తానికి అయితే మారేడుమిల్లిలో ఉంది పాక ఈ సినిమాలో ఉంది అనుష్క పాప చెప్తున్నా కదా బొమ్మాలి వదల బొమ్మాలి అరుంధతి సినిమా చూశారు కదా వింటేజ్ అనుష్కని చూస్తారు అందరూ తప్పకుండా చూడండి తర్వాత ఇప్పుడు ఫస్ట్ హాఫే కాబట్టి సెకండ్ హాఫ్ చూసిన తర్వాత పూర్తి రివ్యూ ఇస్తాం అనుష్క యాక్టింగ్ అయితే చించి పడేసింది బా 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 అనే క్యారెక్టర్లో వేరే కాదు బావా కాదు బా ఓ బా బా అలా ఉంది చెప్పాలంటే జమిని గణేశన్ గారి మనవడు కూడా యాక్టింగ్ ఇరదీసేసి పట్టుకో క్రిష్ జగన్మూడి గారు ఒక సాంగ్లో ఆపడతారు చెప్తున్నా కదా ఈ పేపర్ ఏంటంటే అనుష్క చింపేసింది ఇలా ముక్కలు అయింది ఇగో ఇవన్నీ ఇది ఘాటీ సిటీ వాళ్ళకి అర్థం అవ్వాలంటే వచ్చి చూడాల్సిందే తప్పకుండా ఘాటీ సూపర్ ఉందన్న మూవీ అయితే కానీ